మీరు చూస్తున్న పుస్తకం పేరు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. ఇస్కాన్ స్థాపకుడు యొక్క వ్యాఖ్యానం. ఈ పుస్తకాన్ని మీరు రోడ్ లో ఇంపార్టెంట్ జంక్షన్స్ లో సిగ్నల్స్ దగ్గర పంచడం చూస్తుంటారు. ఈ పుస్తకం మీద శ్రీకృష్ణుడి యొక్క ఫోటో మీరు గమనించినట్టయితే శ్రీకృష్ణుడి చేతి మీద ముద్ర ఉన్నది ఇట్లా. ఏ దేవతా రూపం కూడా ఇలాంటి ముద్ర ఎక్కడ ఉండదు. శాస్త్రంలో మనం చూసేది ఏంటంటే ఈశ్వరుడు భక్తుడికి ఇచ్చేది అభయం అని. అందుకే ఆ ముద్ర ఇలానే ఉంటుంది, ఇలానే ఉంటుంది. అంతేకాని ఇలా అని ఎక్కడ ఉండదు ముద్ర. ఈ ముద్ర చూశాక నాకు తెలిసింది ఏంటంటే జీసస్ ఫోటోలో ముద్ర ఇలా పెడతారు. ఇది ఒక కోఇన్సిడెన్సే అని అనుకున్నప్పటికీ ఈ వీడియోలో ఇస్కాన్ వాళ్ళు జీసస్ కృష్ణుడు కొడుకు అని చెప్తారు. జీసస్ ఇండియా వచ్చాడని, ఇండియా వచ్చి బృందావనంలో ఉన్నాడని, జీసస్ ఇంకా కృష్ణుడి మధ్యలో ఒక కనెక్షన్, ఒక సంబంధం ఏర్పరచడానికి వీళ్ళు ఇది రచించిన కుట్ర అని అర్థమైంది. ఎక్కడా శాస్త్రంలో ఈ వచనం మనం చూడము. మీకు వేరే మతం వాళ్ళ మీద మీకు అభిమానం ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు. మీరు యేసు ప్రభు సన్ ఆఫ్ కృష్ణ అని చెప్పి వాళ్ళని వ్యాలిడేట్ చేస్తున్నారు. కానీ సనాతన ధర్మంలో ఉన్న ఇతర దేవతలని ఎందుకు ఇలా నిందిస్తున్నారు? శివుడిని డెమిగాడ్ అని ఎందుకు అంటున్నారు? శివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు అందరి హేళన ఎందుకు చేస్తున్నారు? ఏ యథామాం ప్రపద్యంతే తాన్ స్థతైవ భజామ్యహం. ఎవరు ఏ రూపంలో ఎవరిని పూజించినా ఆ పూజ నాకే చెందుతుందని చెప్పారు. ఇవేం పట్టించుకోకుండా ఒక బెంగాల్ మూర్ఖుడు రచించిన కుట్రనే సత్యమని నమ్మి దుష్ప్రచారం చేస్తూ పోతే అంతకంటే పెద్ద తప్పు వేరేది ఉండదు. నమస్తే.